చాలామంది జేఎన్‌టీహెచ్ స్టూడెంట్స్ సెప్టెంబర్, అక్టోబర్‌లో వచ్చేసరికి ఈ జేఎన్‌టీహెచ్ గ్రేస్ మార్క్స్ అప్లై చేసున్నారు. అయితే వాళ్ళకు సర్టిఫికెట్‌లు ఇంకా రాలేదు. అయితే జేఎన్‌టీహెచ్‌లో ప్రింట్ అయ్యి ఉన్న కొంతమందిని తీసుకెళ్ళలేదు. ఈ నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ అయ్యే విధంగా ఉన్నాయి. అయితే వన్ ఆఫ్ ది స్టూడెంట్ అడిగాడు, "సార్ నా పరిస్థితి ఏంటంటే నాకు జాబ్ వచ్చింది. నాకు 2 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. నేను గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకున్నాను కాలేజీలో. అయితే కంపెనీ వాళ్ళు నన్ను నువ్వు పాస్ అయినట్టు గాని, పీసీసీఎంఎం గాని, బ్యాక్‌లాగ్స్ లేనట్టు సర్టిఫికేట్ గాని, అది గాని లెటర్ గాని అడుగుతున్నారు. అంటే లెటర్ అంటే ఇప్పుడు పాస్ అయినట్టు కావాలి. దానికి సంబంధించింది ప్రూఫ్. అవి ఉంటేనే నీకు జాబ్ ఇస్తాం" అని చెప్పారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఆల్రెడీ మరి నేను గ్రేస్ మార్క్స్ అప్లై చేసున్నాను. నాకు యాక్సెప్ట్ అవుతది. నాకు నమ్మకం ఉంది అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది కొన్నుంటాయి. మీరు అప్లై చేసింది కరెక్టే. అది యాక్సెప్ట్ అవుద్ది కరెక్టే. నీకు నమ్మకం ఉంది కరెక్టే. మరి ఇప్పుడు కంపెనీ నిన్ను నమ్మాలంటే ఏం చేయాలి? సో, దాని గురించి ఇప్పుడు చెప్తానండి. పాపం ఇందాక మధ్యలో ఇదైపోయింది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకైతే హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా బాబు అంటే కంపెనీస్ ఖచ్చితంగా అయితే సర్టిఫికేట్స్ అడుగుతున్నాయి. లాక్‌డౌన్ టైంలో ఏం చేసేవాళ్ళు, కొన్ని రోజులు ఒక 6 నెలలు వాళ్ళే టైం ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ప్రాజెక్టులు అంత వచ్చినాయి. 12, 20, 30 సబ్జెక్టులు ఉన్నోళ్ళు కూడా, అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నానండి. 12, 16, 18 సబ్జెక్టులు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు 6 నెలలు టైం ఇచ్చి తీసుకొని రమ్మనేవాళ్ళు. చేసుకున్నారు. ఆ తర్వాత తీసుకుంటే సబ్మిట్ చేసినా కూడా ప్రాజెక్ట్ లేనప్పుడు తీసేశారు. అయితే ఇప్పుడేంటంటే గ్రేస్ మార్క్స్ గనక అప్లై చేసున్నారు. మీరు యాక్సెప్ట్ అవుద్దని మీకు తెలుసు. తర్వాత యాక్సెప్ట్ అవుద్దది. అయితే నీకు నమ్మకం ఉంది. కానీ కంపెనీ వాళ్ళు నమ్మరు. కంపెనీ వాళ్ళకి ప్రూఫ్ కావాలి. నువ్వు అబద్ధం చెబుతున్నావా? నిజం చెబుతున్నావా? వాళ్ళకెలా తెలుస్తది? నీకంటే నువ్వు గ్యారంటీ ఉంది కాబట్టి నీకు తెలుసు. మీ కాలేజీ వాళ్ళకంటే పలానా వాడిది కరెక్ట్‌గా ఉంది కాబట్టి అని తెలుసు. అయితే ఇక్కడ మీరు అసలైతే 3 పద్ధతులు ఉంటాయండి. ఒకటొచ్చేసరికి ట్రాన్స్‌క్రిప్ట్స్. ఓవరాల్‌గా అన్ని సెమిస్టర్‌లకు కలిపి ఇచ్చేస్తారు. రెండోది వచ్చేసరికి కస్టోడియన్ ఫార్మ్ మీ కాలేజీ వాళ్ళు ఇస్తారు. సో, మూడోది పీసీసీఎంఎంఏ. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కస్టోడియన్ ఫార్మ్ కానివ్వండి, ట్రాన్స్క్రిప్ట్ కానివ్వండి, పీసీసీఎంఎం కానివ్వండి, పాస్ అయితేనే బ్యాక్‌లాగ్స్ లేకుండా ఉన్నట్టయితేనే ఇస్తారు. ట్రాన్స్క్రిప్ట్ అయినా ఏదైనా బ్యాక్‌లాగ్స్ ఉన్నట్టు ట్రాన్స్క్రిప్ట్‌లో చూపించదు అది. అయి ఉంటే అసలు ట్రాన్స్క్రిప్ట్ ఇవ్వరు. మరి ఇంకా వేరే సొల్యూషన్ ఏంటి? సో, మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేసున్నారు కాబట్టి ప్రిన్సిపాల్ నుంచి మీరు మీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారి నుంచి లెటర్ తీసుకెళ్ళినా కూడా పని అవ్వదు. కంపెనీ వాళ్ళు ఒప్పుకోరు. ఇక కావాల్సింది ఏంటి? కంపల్సరీగా గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన పీసీసీఎంఎం. మరి దానికి ఏం చేయాలి? ఉన్నది ఒక్కటే ఒక్క సొల్యూషన్. ఎవ్వరు కూడా మీకు చెప్పుండరు. అదేంటో చెప్పనా? తమ్ముడు నువ్వు చూడనట్టయితే చూడు ఈ వీడియో. ఇక్కడ ఏంటంటే మీరు మీ కాలేజీకి వెళ్ళి గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన సెప్టెంబరో, అక్టోబరో కదా! అయిపోతుంది. నెల, 2 నెలలు అయిపోతుంది కదా! ప్రిన్సిపాల్ గారికి ఒక లెటరు రాసి ఆయనతో అటెస్ట్‌మెంటు స్టాంప్ ఏపించుకున్న కాలేజీది. ఏమని రాపిస్తావు? పలానా స్టూడెంటు మా దగ్గర చదివేశాడు, పాస్ అయిపోయాడు, బ్యాక్‌లాగ్స్ ఏం లేవు, ఇతను గ్రేస్ మార్క్స్ మన దాంట్లో అప్లై చేశాడు, సర్టిఫికేట్లు ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక లెటర్ రాపించుకొని అటెస్ట్‌మెంట్ చేపించుకొని యూనివర్సిటీకి పోతే అక్కడ స్టూడెంట్ సర్వీస్ సెంటర్ ఉంటుంది. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎగ్జామ్ సెల్ పంపిస్తారండి. అప్పుడు మీ పీసీసీఎంఎం గనక యాక్సెప్ట్ అయ్యి ప్రింట్ అయ్యి ఉంటే గనక వాళ్ళు మీకు చేతికి ఇచ్చేస్తారండి. అయితే వెంటనే ఇవ్వరండి. ఒక వారం ఆగి రమ్మంటారు. లేదు ఇక రెండో పద్ధతి తెలుసుగా, 3 నెలలో 4 నెలలో టైం పెట్టుకోండి. ఇదొక్కటే ప్రాసెస్ అండి నాకు తెలిసైతే. ఇంతకుముందు జరిగింది, నేను చెప్పాను కూడా చాలా మందికి. ఎవ్వరికీ తెలియదు ఇది. ఓకేనా? ఇది జరిగినాయి. అమ్మాయికే ఇప్పించాం. అది వెళ్ళిపోయింది. తీసుకొని పోయిన సంవత్సరం ఫారెన్ వెళ్ళాలంటే తర్వాత ఇంకా చాలా మంది కూడా అదే పద్ధతిలో వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్.